హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే దండోర్ అనే మూవీ ట్రేజర్ అయితే వచ్చింది. ఈ ట్రేజర్ నిన్న నైట్ వచ్చింది. మనకు మార్నింగ్ వీడియో వస్తుంది. మీకు ఈరోజు మార్నింగ్ ఒక 10 లోపు ఈ వీడియో అయితే వచ్చేస్తుంది. ఈ మూవీ కోసం నాకు పెద్దగా ఏం తెలీదు. బట్ చాలామంది బాగుందని చెప్పడంతో నేను ఇది చేయాలనుకుంటున్నాను. లేకపోతే చేసేవాడినే. బట్ ఇప్పుడు నాకు కొంచెం ఎగ్జామ్స్ టైం ఉంది. సో ఎగ్జామ్స్ టైం వల్ల చేయలేను అనుకుంటున్నాను. ఫ్యూచర్లో కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి, ఒక 1 వీక్. సో ఆ 1 వీక్ వీడియోస్ రావని చెప్పలేను, ఖచ్చితంగా రావచ్చు. బట్ ఎక్కువ వీడియోస్ అయితే రావు. కొంచెం దానికి మీరు అడ్జస్ట్ అవ్వండి. కానీ మ్యాక్సిమం చేయడానికే ట్రై చేస్తాను. వీడియోస్ చేసి మీకు అప్లోడ్ చేయడానికి, మీకు ఇవ్వడానికే ట్రై చేస్తాను. బట్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. మీ నుంచి కూడా కొంచెం హెల్ప్ ఉంటే నేను కూడా ఎక్కువ వీడియోస్ చేయడానికి నాకు కూడా కొంచెం ఎనర్జీలా ఉంటుంది కదా, బూస్ట్ లాగా. సో మీరు సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ అయితే చేయండి, మీరు ఏమనుకుంటున్నారో నాకు కూడా తెలుస్తుంది. అండ్ ఇంక లేట్ చేయకుండా దండోరా అయితే చూసేద్దాం. సుజీ ఒక్క ముద్దు పెట్టుకుంటానే ప్లీజే. ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఓకే, పిచ్చిగుందా? బలవంతం ఏం లేదు. బలవంతం నువ్వు చెయ్యరా? బలవంతం ఈరోజు నేను చూస్తా. బలవంతం చెయ్యి. ఓకే, కలర్ ఫోటో బెదిర్లంక డైరెక్టర్ ఆగుతలేడు నా కొడుకు. నవదీప. హైదరాబాద్ బో, అమెరికా బో, యాడ పోయినా నువ్వు దస్తే ఈడికే తేవాలి. మేము దంతే లేవనోళ్ళు ఆయన వచ్చి గోకు తెలియస్తారని ఏంది బాయ్ ఇది? ఇక్కడ మనుషులు ఎంత ఖచ్చితంగా ఉంటారో నీకు తెలియదా? చాయ్ బై ఈ అమ్మ చదువుకున్న వాళ్ళందరూ సిటీకి తెంగేసి ఈ అవలగలందరినీ నాకు తెలియదు. బలగం మూవీ చూసినట్టు అనిపిస్తుంది. మళ్ళీ ఇద్దరు మ్యాచింగ్ మ్యాచింగ్ అమ్మ కూతురు. వీళ్ళెవరు? ఎవరు చెప్పాను నేను చేసే తప్పని? ఓకే, వాళ్ళు నాకు డబ్బులు ఇస్తున్నారు, నేను వాళ్ళకి సర్వీస్ చేస్తున్నా. దట్ ఈస్ ఇట్. ఓకే, అర్థమైంది. ముద్దు ముద్దు అంటూ ముద్దు సీన్ చూడకుండా వచ్చేసిన. ఓకే, ఇది ట్రేజరా ట్రైలరా? ట్రేజర్ అన్నారు. అసలు ఏం అర్థం అవ్వట్లేదు నాకైతే. కామెడీ అయితే ఉంది. దూరం ఎందుకు తీసుకుపోతున్నాము? ఓకే, అంటే మాట్లాడదాం కొంచెం అర్థమైంది. 4 పుస్తకాలు చదివి లోకమంతా తెలిసిన లెక్క మాట్లాడదు. నీకు తెలియని లోకం ఇంకోటి ఉందిరా. ఓకే, అదేదో మూవీ నాకు దగ్గర రావట్లేదు. ప్రసాద్ బెహ్రాజ్ ఒక మూవీ. సావు అనేది మనిషికిచ్చే ఆఖరి మర్యాద. ఓకే, టీజర్ చూసాక ఏమర్థమవుతుందంటే మొత్తం డెడ్ బాడీస్ మీద ఉండేటట్టు ఉంది. చనిపోతే ఊర్లో ఏం చేస్తారు అనేది మొత్తం అయితే చూపిస్తున్నారు. టీజర్లో కొన్ని సీన్స్ అర్థమవుతున్నాయి, కొన్ని సీన్స్ అర్థం అవ్వట్లేదు. బట్ ఊర్లోది మనకు తీసేది అదంతా బాగానే ఉంటుంది. నాకైతే కొంచెం బలగం మూవీలాగా అనిపించింది. బట్ అందులో ఒకటైతే ఇందులో చాలా ఉన్నాయి డెడ్ బాడీస్ అలాగా. సో ఓకే, బట్ నవదీప్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. చాలా కంబ్యాక్ తర్వాత చూస్తున్నాను నవదీప్ గారిది, చాలా బాగుంది. అంటే మధ్యలో చాలా గ్యాప్ తీసుకున్నారు. ఆయన సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్లో ఉంటారు. ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి రావడం చాలా హ్యాపీగా ఉంది. చాలా. అండ్ హీరో గారు ఓకే, అతను దేశాలో యాంకర్ అనుకుంటా, అతని పేరు నాకు తెలీదు. అండ్ మెయిన్ హీరోయిన్ తను నేను ఎక్కడో చూశాను, బట్ నాకు గుర్తు రావట్లే. హీరోయిన్ అంటే తను కాదు, వాళ్ళ వైఫ్. హీరో వాళ్ళ వైఫ్ కాదు, వేరే తను ఎవరో క్యారెక్టర్ అనుకుంటా, నాకు తెలీదు. బట్ ప్రసాద్ బెహ్రా ఒక మూవీ వచ్చింది ఫ్రెండ్స్ది, కలర్ ఫోటో కాదు, అదేదో సంథింగ్. ఆ మూవీలో ఉంటారు తను. తర్వాత మళ్ళీ ఈ మూవీలోనే చూడడం, మళ్ళీ చూడలేదు. ఓకే, బాగానే ఉంది, చూద్దాం. ఇది కూడా December 25th. పర్లేదు, ఈ మూవీ చాలా టైం ఉంది. బట్ ఎందుకు అంత టైం తీసుకుంటున్నారో అర్థమలేదు. మళ్ళీ అది క్రిస్మస్ రోజు ప్లాన్ చేసుకున్నారు ఇలాంటి మూవీని. అంటే మంచి పండుగ రోజు ఇలాంటి మూవీ ఎందుకు అని అనుకుంటారు చాలామంది. సో కొంచెం ముందైనా పోస్ట్పోన్ చేసుకొని లేకపోతే ప్రీపోన్ చేసుకుంటే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఓకే, ఓవరాల్గా అయితే బాగానే ఉంది. అండ్ మన ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అది సబ్స్క్రైబ్ చేసుకోకపోవడం వల్ల మన వీడియోస్ లేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా మన వీడియోస్ అన్ని బేగా వస్తాయి. అండ్ చాలామంది చూస్తున్నారు, లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. కామెంట్ చేసుకోండి. మీ నుంచి నాకు ఒక కామెంటే కదా, ఒక లైక్ కూడా నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అది నేను నెక్స్ట్ వీడియోస్ చేయడానికి నన్ను సపోర్ట్ చేస్తుంది, ఎంకరేజ్ చేస్తుంది.
సో ఎంకరేజ్ చేయండి కొంచెం. ఇది మన స్టార్టప్ ఛానల్ కాబట్టి కొంచెం స్టార్టింగ్లో ఇలానే ఉంటుంది, తర్వాత ఖచ్చితంగా నేను మార్చుకోవడానికి ట్రై చేస్తాను. మీకు ఏమైనా అంటే ఇలా డౌట్ కానీ ఏమైనా మార్చాలని మీరు ఖచ్చితంగా అనుకుంటే నాకు చెప్పండి, నేను ఖచ్చితంగా దాన్ని మార్చుకుంటాను. నెక్స్ట్ వీడియో నుంచి మీరు చెప్పినట్టు ట్రై చేస్తాను. అప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటాను.